మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చిన్న అప్పులోళ్ళు ఇంటి ముంగడికి వచ్చి గొడవలు చేస్తున్నారు. అయ్యా అయ్యా నా దగ్గర రూపాయి లేదు, నా కొడుకు దగ్గర. అయ్యా పిల్లలు మంచి రోజులు పెట్టిపోయినా. అయ్యా అయ్యా నేను పుట్టినరోజు నా కొడుక అవి మరుగుతారు. నా అమ్మ సరే అన్నాడు, నువ్వు అన్నాడు. అయ్యా అయ్యా నేను నా కొడుకు పోతుండేనేమో. అయ్యా అయ్యా కొడుకు అయ్యా అయ్యా నాకు ఒక మాట లేదు నా కొడుకు. అయ్యా 33 ఏళ్ళ కొడుకు. అయ్యా నేనేం చేస్తాడు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తండ్రి కూతురుతో సహా వాళ్ళు చెరువులో దుంకి ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఏమైంది అని చెప్పేసి చాలా వరకు కూడా చాలా డౌట్స్ అయితే ఏర్పడుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఎవరైతే మనకి క్రాంతి కుమార్కి సంబంధించిన ఇంటి దగ్గరికి అయితే మనం రావడం జరిగింది. సో ఇల్లు కూడా కొన్ని సంవత్సరాలు అంటే ఒక 2 years బ్యాకే ఇల్లు అయితే కట్టుకున్నారు అనేది తెలుస్తూ ఉంది. ఇదంతా కట్టుకున్న తర్వాతనే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాతనే ఇవంతా కూడా కొన్ని అంటే ప్రతి ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. కాకపోతే ఆత్మహత్యలే శరణంగా చాలామంది అనుకుంటా ఉన్నారు. ఇవాళ తను చనిపోయాడు, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంది అనేది ఒక్కసారి థింక్ చేసి ఉంటే ఇవాళ తను ఇవాళ బ్రతుకుండేవాడే. కాకపోతే ఏదైతే మనకి ఇంటికి సంబంధించిన వాళ్ళ మదర్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. ఇంకొక విషయం ఏంటంటే క్రాంతి కుమార్ ఆ రోజు అంటే బర్త్డే మరునాడే తను ఇవాళ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. బర్త్డే రోజు కేక్ కటింగ్ సెలబ్రేషన్ జరిగినాయి. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తోని అందరితో మాట్లాడడం జరిగింది. చాలా సంతోషంగా వీడియో కాల్స్ మాట్లాడి మరి తను చాలా మంచిగా ఆ రోజు మొత్తం గడిపిండు. కాకపోతే ఎర్లీ మార్నింగ్ 3 o'clock టైంలో ఇక్కడ నుంచి ఏదైతే మనకి ఈ శ్రీరామ్ నగర్ కాలనీలో మనం ఉన్నామో, శ్రీరామ్ నగర్ కాలనీ నుంచి నాల్కల్ చెరువులోకి వెళ్ళేసి వాళ్ళు తను ఆత్మహత్య చేసుకున్నాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, ఒకసారి వాళ్ళ తల్లితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది అంటే ఇది ఒకటే కారణమా, లేకపోతే బాకీల వల్ల ఏమైనా ప్రాబ్లం ఏమైనా అయిందా, లేకపోతే ఇంట్లో ఏమైనా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల ఈ ఆత్మహత్య చేసుకున్నాడా అనేది చాలా పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో ఒకసారి వాడితో మాట్లాడదాం. అమ్మ ఉన్నారు, ఒకసారి మాట్లాడతాం. అమ్మ ఏడవకండి, అసలు ఏం జరిగిందమ్మా? అసలు మొన్న ఏమైంది అసలు? అయ్యా కొన్ని అప్పులు ఉన్నాయి. అయ్యా అప్పులు ఉండే అయ్యా కొన్ని తీర్చిండు. అయ్యా ఇంకా కొన్ని ఉన్నాయి. అయ్యా అయ్యా ఇది కొంత టార్చర్ ఉండే. అయ్యా అయ్యా చిన్న అప్పులోళ్ళు ఇంటి ముంగడికి వచ్చి గొడవలు చేస్తున్నారు. అయ్యా అయ్యా నా దగ్గర రూపాయి లేదు, నా కొడుకు దగ్గర. అయ్యా పిల్లలు మంచలేక పెద్ద పిల్ల మంచలేక పట్టుకొని తిరిగి. ఎంత ఉంది అప్పులు? ఎంత అప్పులు ఉన్నాయి మీకు? 5-6 లక్షల దాకానే ఉన్నాయి. అయ్యా మాకు ఎక్కలేవు. వాళ్ళే ఇది 1 లక్ష ఉన్నది. అయ్యా ఇంకా కొన్ని ఉన్నాయి కానీ వాళ్ళే చేయించ తీసి టార్చర్ చేసుకుంటూ పోతున్నారు. అన్నీ రిజిస్టర్ మాకు చెయ్యలేదు. అయ్యా జాగా గురించి రిజిస్టర్ చెయ్యంతే నా కొడుకుని ఆడంటే వాళ్ళు కావాలి కాస్తున్నారు. ఎంత తీసుకున్నారు మీరు? ఎన్ని గజాలు తీసుకున్నారు? 8 గజాలే అయ్యా. 8 గజాలే తీసుకున్నాం. వీళ్ళందరికీ తెలియదా అమ్మ? మీకు 8 గజాలే అయ్యా. వీళ్ళంతా గల్లులో ఇంటి ముంగటోళ్ళే. 8 గజాల జాగా మా మూల ఇడిదాకా. 8 గజాల కోసమే ఇంత ఫైట్ చేసారా? ఇంత ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? ఇబ్బంది పెట్టుడు ఇక చిన్న అప్పులోళ్ళు కూడా వచ్చి అడుగుడు, మాకు కట్టు అంటే ఆచారాలు చేసిండ్రు. అయ్యా నాకు చెప్పలే నా కొడుకు మనసులే ఉంచుకున్నాడు. అయ్యా నాకు బాధ చెప్పలే. నేను ఒకనాడన్నా అయ్యా ఇల్లు అమ్మేసుకుందాం కొడుక, మీకంటే ఎక్క కాదన్న నేను. అయ్యా అప్పులు కట్టేసుకుందాం కొడుక అన్న. అయ్యా మన దీపావళికి మాలస కట్టుకున్నాడు. అయ్యా ఇంకా ఇంటి ముంగడికి వచ్చి టార్చర్లు చేస్తున్నారు. అయ్యా ఫోన్లలో టార్చర్లు చేస్తున్నారు. అయ్యా ఆడు పెళ్ళంగా చెప్పుకున్నాడట. అయ్యా నాకు ఒక ముక్క చెప్పలేదు. అయ్యా వాళ్ళని అత్తే నేను టౌన్కి పోదామన్నా. అయ్యా నేను మాట్లాడతా, నువ్వేం చేసుకోకు బిడ్డ అన్న. అయ్యా నా కొడుకు బతకబాయా. అయ్యా నా కొడుకు నిజామాబాద్ జిల్లాలో మనం ఆల్రెడీ మనకి రేడియో స్టేషన్ నియర్ బై లొకేషన్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వడ్డీ వ్యాపారస్తుల ఆగడాల వల్ల ఇద్దరు ఏదైతే మనకి ఫ్యామిలీ మొత్తం తండ్రి కూతురు భార్య, సో భార్య సేవ్ అయింది, గోదావరి నదిలో వెళ్ళి తను ఆత్మహత్య చేసుకుంది. సో అది మరవక ముందే ఇవాళ వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే బాకీలు ఇచ్చిన వాళ్ళు చాలా వరకు కూడా ఒత్తిడి చేయడం వల్లే క్రాంతి కుమార్ అనే వాళ్ళు చనిపోయారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఇంటికి సంబంధించి ఇక్కడ పక్కన మనకి ఇదే ఇంట్లో ఒక 8 గజాల సంబంధించిన ఏదైతే స్థలం ఉందో దానికి అంటే ఇప్పుడు స్క్వేర్ యార్డ్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న దాని ప్రకారం 16,000కు ఒక గజం అయితే ఉంది. ఒక 1,00,000 నుంచి 1,50,000 రూపాయల కోసమే చాలా వరకు నానా తండాలు పెట్టిరు, నానా తిప్పలు పెట్టిరు. ఇక్కడ ఈ ఏరియా ఏదైతే ఉందో ఒక 8 గజాలే అండి. ఈ 8 గజాల కోసం చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టిరు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇక్కడ బోర్ కనిపిస్తూ ఉంది. ఈ బోర్ నుంచి ఇక్కడ వరకు అంతే
అంటే ఇది ఒక కొంత ఈ మూల అనేది కలిసి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు మాట్లాడుకున్నారు, కాకపోతే అది రిజిస్ట్రేషన్ కూడా కాలేదు. రిజిస్ట్రేషన్ కాకముందే మాకు అమౌంట్ ఇవ్వాలా, మాకు పైసలు ఇవ్వాలని చెప్పేసి చాలా వరకు కూడా ఇబ్బందులు పెట్టిన తర్వాతనే క్రాంతి కుమార్ ఇదంతా మనస్తాపానికి గురయ్యి ఇదంతా చేసిరు అనేది మనకు తెలుస్తూ ఉంది. చాలా వరకు కూడా అక్కడక్కడ కొంతమంది హెవీ డ్రింకర్స్ ఎవరైతే తాగిన వాళ్ళని రౌండ్ ఆఫ్ చేసేసి, అంటే ఒక 10 నుంచి 15 మందిని ఇట్లా ఎక్కడైనా ఒక్కొని చూసి ఆపి మరి ఇట్లాంటి దారుణానికి అయితే ఒడుకట్టిరు. చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టిరు. ఇబ్బందుల్ని తట్టుకోలేకనే వల్ల క్రాంతి కుమార్ చనిపోయిండు అని చెప్పి తెలుస్తూ ఉంది. మనకి ఏదైతే మనకి సూసైడ్ నోట్లో కూడా తను క్లియర్గా రాసిరు, అంటే నేను చనిపోయిన తర్వాత కూడా నువ్వు వేరే పెళ్లి చేసుకో అని చెప్పేసి వాళ్ళ భార్యకి తను ఒక మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి అమ్మ, కుటుంబ కలహాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు అయ్యా. నన్ను ఒక దగ్గర పని మీద ఉంచిండు, తండ్రి కూడా అటు పని మీద ఉంటున్నాడు. అన్ని అడుక్కొని తింటాం మేము, పెళ్ళ మోడము, వాళ్ళిద్దరు పెళ్ళ మొగడే ఉన్నాడు. అయ్యా అప్పులలో టార్చర్కి చచ్చిపోయిండు అయ్యా నా కొడుకు. అయ్యా నేనేం చెప్పాను. ఎన్ని ఉన్నాయమ్మా అసలు? అప్పులు ఎన్ని ఉన్నాయి అసలు? 5-6 లక్షలకు ఎక్కలేవే అయ్యా, గంతే ఉన్నాయి అయ్యా. నా మొగడు లోన్ కడుతున్నాడు. నా అత్తమ్మ సంపాదించిన భూమి అరబికుంటే అమ్మేసి లోన్ 10 లక్షలు తీసుకున్నాం అయ్యా. నా మొగడు కడుతున్నాడు, జీతం చేసి నా మొగడికి చుగురుతో వెళ్ళిపోయింది అయ్యా. ఆ రోజు బర్త్డే రోజు కూడా చాలా మంచిగా సంతోషంగా మీతో గడిపిండు అని చెప్పి తెలుస్తుంది అయ్యా. బర్త్డే నాడు నేను వెళ్ళిపోయినా పని మీదికి స్కూళ్ళకు అయ్యా. నేను పొద్దుగల పోయినా అయ్యా, నా కొడుకు పుట్టినరోజు అని చెప్పిపోయినా అయ్యా. నీ పుట్టినరోజు నా కొడుక, హ్యాపీ బర్త్డే అన్నా. అమ్మ సరే అన్నాడు, నువ్వు అన్నాడు అయ్యా. నేనుంటే నా కొడుకు ఒకపోతుండేనేమో అయ్యా. బాకీలలో బాధగా వచ్చిండు అయ్యా. ఈ దగ్గర కూడా మనం ఇదే మాట్లాడుతూ ఉన్నాము, బాకీల బాధ వల్లే. అంటే ఎవరైతే బాకీలు తీసుకున్న తర్వాత ఎవరైతే వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, అమౌంట్ ఇచ్చిన తర్వాత వడ్డీ వ్యాపారస్తులు చాలా వరకు ఇబ్బంది పెడతా ఉన్నారు. కాకపోతే క్రాంతి కుమార్ గురించి మాట్లాడుకుంటే ఒక ఫ్లోర్ బిల్డింగ్ ఉంది, ఇంత అష్యూరెన్స్ ఇంత ఇది ఉండగా కూడా ఇంత ఇబ్బంది పెట్టారంటే ఒకసారి ఆలోచించండి. అంటే కక్కిన కొడుకు కూడా ఆశిస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఇవాళ ఇస్తారా రేపు ఇస్తారా అనే సెకండరీ, కాకపోతే ప్రాణాల మీదకి తీసుకొని వచ్చి ఈ బాకీలు అనేటివి చాలా వరకు కూడా ఇబ్బంది పెట్టడం వల్లే ఈ మానస శోభ తట్టుకోలేక ఎవరైతే గల్లీకి సంబంధించిన వాళ్ళపైన అందరు చూస్తుండగానే ఇజ్జత్ అంతా తీసేస్తున్నారు అని చెప్పేసి అనుకున్న తర్వాతనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు అయితే జరుగుతున్నాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో అమ్మ, మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే క్రాంతి కుమార్ లేరమ్మా, చనిపోయారు. ఇప్పుడు ఇవాళ మనం ఎంత ఇలా గుండెలు బాదుకున్నా క్రాంతి రారు. సో మాలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? అంటే ఇట్లా క్షణిక ఆవేశంతో చనిపోతా ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారమ్మా? నేనేం చెయ్యాలా అయ్యా? నేనేం చెప్పాలా? నేనేం చూడపోయింది అయ్యా? నేనేం చెప్పాలా? బాకిల బాధకు నా కొడుకు వచ్చిండు అయ్యా. నాకు ఒక్క ముక్క మాట్లాడదు, వాళ్ళకి ఒక్క ముక్క చెప్పలేదు. చెల్లె అంటే లవ్ ప్రాణం ఉండే, చెల్లె కొన్నా చెప్పలేదు అయ్యా. పెళ్ళం కన్నా ఒక ముక్కన్నా చెప్పాలా కదా, చేసుకున్న పెళ్ళం ఇంట్లోనే ఉండే అయ్యా. పెళ్ళంకు పిల్లలకు చెప్పకుండా 3 గంటలు రాత్రి లేచి పిల్లకు ఉగ్గు తినబెడతాని అనే పన్న దగ్గరనే తినబెడుతుండే అయ్యా. నువ్వు వాళ్ళకి వచ్చి దివారి మీద తినబెట్టినావు అయ్యా. నువ్వు 5 గొట్టంగా మెసేజ్లు పెట్టినావు అయ్యా. నువ్వు 5:30కు పోయి పడ్డావు చెల్లరా అయ్యా. మా పాప కండిషన్ ఎట్లా ఉండే అసలు? అంటే ఎక్కడెక్కడ చూపించడం జరిగింది పాప, పెద్ద పాపకి? హాస్పిటల్లో ఏడాది పట్టుకొని ఉన్నారు అయ్యా. 2 ఆపరేషన్లు అయినాయి నా మన్మరాలకు అయ్యా. మతి సమితం లేదు నా మన్మరాలకు, చూసుడే తప్ప అయ్యా. పిల్లని పట్టుకొని అయ్యా 2 ఏళ్ళ పొడుగా తిరిగిండ్రు అయ్యా. నేను మొన్న వస్తే పాప గుంజుకు వచ్చింది బిడ్డ అంటే నేను 2 పిల్లల్ని పట్టుకొని నేను ఎటెన్ తిరగాలన్నాడు అయ్యా. నీ బిడ్డ 6 కిలోలకు ఉండే బిడ్డ 3 కిలోలకు వచ్చింది అన్నారా అయ్యా. నేను వస్తా పోదామన్నారా అయ్యా. లేకుంటే నీ చెల్లె నీ బావ హైదరాబాద్లో ఉంటారు, అలా వస్తారన్న బిడ్డ అయ్యా. నా బిడ్డ ఫోన్ చేసి చెప్పింది అన్నారా నేను వస్తాను ఏంటి అన్నది అయ్యా. కడుపు కట్టుకొని అయ్యా నువ్వు చెల్లె కూర్చుంటే అట్టనే దొరికిండ్రు అయ్యా. మళ్ళీ నిన్న కడుపు కట్టుకొని తోలుకొచ్చిండ్రు అయ్యా. నేనేం చెప్పాలా అయ్యా? నా కడుపుకోదా నన్ను ఒక్కనాడు ఇంత కొడుకండి 33 ఏళ్ళ కొడుకు అయ్యా. నాకు ఒక మాట లేదు నా కొడుకు అయ్యా. 33 ఏళ్ళ కొడుకు అయ్యా. నేనేం చేస్తాడు అయ్యా. నేను అడగలెత్తురాలా? ధైర్యంగా ఉండాలి. ఇప్పుడు ఈ టైంలో మీరు ధైర్యంగా ఉండాలా. మీ కోడల్ని మీరు మంచిగా చూసుకోండి. పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, మీరు చూసుకోండమ్మా. పోతుండే నా కొడుకే పెద్ద ధైర్యం అయ్యా. నా కుటుంబాలకు నా పెద్ద కొడుకే ధైర్యం చెబుతుండే అయ్యా. నా కుటుంబం అందరికి, నా అత్తగారికి, నా తల్లి గారికి నా పెద్ద కొడుకే ధైర్యము అయ్యా. నేనేం చెప్పాను అయ్యా. సో ఇది అంటే
ఎంత దారుణం అయిపోయిందంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇట్లాంటి ఇన్సిడెంట్లు అనేటివి కలవర పెడుతూనే ఉన్నాయి. ఇవాళ క్రాంతి కుమార్ పోయిండు అంటే తను ఎంత బాధపడ్డాడు, ఎంత మానశోభ అనుభవించిండు అనేది తను ఒక్కడికే తెలుసు. వాళ్ళ అమ్మకి చెప్పుకోలే, వాళ్ళ భార్యకి చెప్పుకోలేరు, వాళ్ళ తోడబుట్టిన అక్కచెల్లెలకు కూడా ఇవాళ బాధ చెప్పుకోలేరు. అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణ పరిస్థితుల్లో మనం ఇవాళ బతుకుతున్నాం. ఇవాళ ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎవరున్నా కూడా ఇట్లాంటి వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకునే వాళ్ళకి ఇది ఒక చాలా పెద్ద మెసేజ్గా చెప్పుకోవాలి. ఇవాళ మనము ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాం, కాకపోతే మనం చనిపోయిన తర్వాత మన ఫ్యామిలీ పరిస్థితి ఏమవుతుంది అనేది మీరు చూడండి. ఇవాళ ఎంత దారుణం అయిపోయింది చూడండి. అంటే చెట్టోలో ఉన్న వీళ్ళ కొడుకు వల్ల ఒక్కసారిగా పడిపోతే ఎంత భారంగా ఉంటుంది అనేది మనం ఆలోచించుకోవాలా. కొంతమంది వడ్డీ వ్యాపారస్తులు కావచ్చు, బాకీల వల్లనే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే క్రాంతి కుమార్కి సంబంధించిన ఫ్రెండ్ అయినటువంటి దండు శ్రీకాంత్ కూడా మనతో మాట్లాడడం జరిగింది. తను చాలా వరకు కూడా జాగృతిలో ఎవరైతే క్రాంతి కుమార్ 10 సంవత్సరాలుగా చాలా వరకు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పోరాడిండు, ఇవాళ ఒక గవర్నమెంట్ కొలువు అనేది క్రాంతి కుమార్కి ఉండున్నట్లయితే ఇవాళ చనిపోయేవాడు కాదు అనేది నాకు క్లియర్గా తెలుస్తుంది. అంటే 10 సంవత్సరాలు తెలంగాణ రాకముందు ఎంత పోరాడిరు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి చావులు అనేటివి ఇవాళ మనకి రోజు రోజుకి బయటపడుతూనే ఉన్నాయి. అంటే ఎంత తెలంగాణ ఉద్యమంలో ఎంతవరకు చాలామంది బలిదానాలు చేసుకున్నారు, ఎంతోమంది లాఠీ దెబ్బలకు తన్లు తిని కూడా ఇవాళ జాబ్ లేని పరిస్థితి, ఇలా ఒక అవుట్సోర్సింగ్ జాబ్లో పనిచేస్తున్నారు అండి. అంటే ఇలా ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఇలా రోడ్డు మీద చిప్పకూడి తింటా ఉన్నారు, చిప్పకూడి అడుక్కుంటా ఉన్నారు ఇవాళ. అంటే తెలంగాణ రాకముందు అంతే ఉంది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంతే ఉంది అనేది మనకి కొంతమంది వాళ్ళ స్నేహితులు అయితే చెప్పడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా పొలిటీషియన్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా వీళ్ళకి ఆర్థిక సాయం అన్న చేయండి, అప్పుడైనా వాళ్ళ రుణమన్న మీరు తీసుకున్న వాళ్ళు అవుతారు. ఎవరైతే ఎమ్మెల్సీ కవిత గారి నుంచి మనకి మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్సీ కవిత గారికి చాలా వరకు కూడా వీళ్ళు దగ్గరుండి వీళ్ళు ఉద్యమంలో చాలా వరకు పోరాడిరు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఎమ్మెల్సీ కవిత గారికి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇట్లాంటి వాళ్ళ ఫ్యామిలీస్కి ఆదుకుంటే ఖచ్చితంగా వాళ్ళ రుణమన్న మీరు తీర్చుకున్న వాళ్ళు అవుతారు. సో చాలా వరకు కూడా బాధపడతా ఉన్నారు. వేరే ఇక్కడ క్రాంతి కుమార్కి సంబంధించిన రిలేటివ్స్ ఉన్నారు. అన్న మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు? సిస్టర్ కాల్ వచ్చింది, సిస్టర్ కాల్ చేసి సరే అని చెప్పేసి వెళ్దామని ఇట్లా ఇట్లా ఇంట్లోకి వెళ్ళిపోయినా అంటే ఇట్లా వాళ్ళ సార్కి కూడా ఫోన్ చేసిండు. అంటే మెసేజ్ వచ్చినాయంట, మెసేజ్ వచ్చి ఇంట్లోకి వెళ్ళిపోయాడు, నేను ఉంటలేను సార్, నేను చేసుకుంటాను అని చెప్పేసి మెసేజ్ వస్తే ఆయన కూడా పెట్టినట. ఎంతమంది పెట్టడం జరిగింది మెసేజ్ అనేది, ఎంతమందికి పెట్టాడు? ప్రిన్సిపల్కి పెట్టాడంట. అయితే ప్రిన్సిపల్ సరే అని చెప్పేసి మార్నింగ్ పంపించిండంట. మార్నింగ్ బాబుని పంపిస్తే అవును ఇంట్లో లేడని చెప్పేసి చెప్పేసినండి. చెప్పగానే అప్పుడు అందరూ మా ఇంట్లో వాళ్ళు అందరూ చేసి అంతా అక్కడిక్కడ గాలిస్తున్నారు. ఆయన అందరితో బాగుంటుండే, అందరితో ఫుల్ అందరితో కలిసిమెలిసి ఉంటుండే, అందరితో హ్యాపీగా ఉంటుండే. నేను కొంచెం ఈ ఇష్యూ వల్లనే కొంచెం ఇది కూడా కొంచెం ఇది ఆల్ కూడా 10-15 days నుంచి ఈయన కూడా చాలా టార్చర్ పెడుతున్నట్టు. ఇంత టార్చర్ అనేది అంటే రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అనేది మనం అమౌంట్ ఇవ్వాలనేది ఒకటి తారీఫ్ ఉంటుందండి. సో ఇల్లీగల్, ఇప్పుడు మనం ఇచ్చినా కూడా అది ఇల్లీగల్ అవుతుంది. తర్వాత కూడా ఇవ్వలేదు అంటే మనం ఏం చేయలేం. సో దాని గురించి ఏం చెప్తారు? అదే ఇప్పుడు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎవరైనా అమౌంట్ ఇస్తారు కదా సార్. అయితే ఈ రిజిస్ట్రేషన్ కూడా ఫస్ట్ 15,000 ఫస్ట్ పర్ స్క్వేర్ యార్డ్ నుంచి 8 square yards అంట. టోటల్ పర్ స్క్వేర్ యార్డ్ 16,000 లెక్క ఒప్పందం అయిందట. ఒప్పందం అయినప్పుడు 15,000 ఇచ్చిరంట టోకన్ అమౌంట్. ఇక తర్వాత రిజిస్ట్రేషన్ చేసినాక అమౌంట్ ఎవరైనా ఇస్తారు కదా అని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేసినాక అమౌంట్ ఇస్తారని చెప్పేసి మా వాళ్ళు చెప్పారంట, మా అత్త మా అమ్మ వాళ్ళు. ఎవరైతే ఈ 8 గజాల ప్లాట్ అది 8 square yards కి సంబంధించిన ఎవరైతే ఓనర్ ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఇబ్బంది పెట్టిరో అనేది తెలుస్తా ఉంది. ఎక్కడంటే అక్కడ ఆపేసి ఇబ్బందులు పెట్టడం. వైఫ్ కూడా చెప్తున్నది, ఒక 24th రోజునే బర్త్డే రోజు కాల్స్ చేసిండ 10-15 days కాల్స్. వాట్సాప్లో కూడా కాల్స్ కూడా కాల్ రికార్డులో మొత్తం ఉంది. అయితే టార్చర్ చేసి అతను చేసి మనస్తాపం చేసి కొంచెం అడ్జస్ట్ చేసుకున్నాను అనుకోరా అతని మీద. అది సో ఇది యాక్చువల్లీ ఆ రోజు 24th రోజు November 4:18 ఈవినింగ్ కాల్ లిఫ్ట్ వచ్చింది, లిఫ్ట్ చేసినాడు, ఇన్కమింగ్ వచ్చింది చూడండి, మాట్లాడింది చూడండి, ఇక్కడ ఉంది చూడండి, 1 minute మాట్లాడింది, 2 minutes. దాని తర్వాత నుంచి కంటిన్యూస్ గా వచ్చింది. అంటే ఏం మాట్లాడితే అంటే వాళ్ళు సంజాయించినా కూడా వాళ్ళు ఇంటలేడేమో, అందుకే దమ్ చేసినట్టు అంటే చూడండి మీరు ఇక్కడ చూడండి. సో బ్యాక్ టు బ్యాక్ కాల్ చేయడము, ఇది దీని వల్ల ఇదంతా సఫర్ అయ్యిండు, చాలా వరకు భయపడ్డాడు, భయపడిన తర్వాతనే ఈ ఆత్మహత్యకి అయితే పాల్పడ్డాడు అనేది తెలుస్తా ఉంది. ఇవన్నీ కూడా డ్యామేజ్ ఉంది. అందులో కూడా కొంచెం మనస్తాపం చెంది, చాలా హైదరాబాద్కి తిరిగిండు, చాలా హాస్పిటల్ చూపించాడు, ఆయన ప్రయత్నాలు చేసిండు. కానీ ఆమె ఓవర్ డాక్టర్స్ అనేది కొంచెం ఓపిస్తలేరు అన్నమాట. అది కూడా కొంచెం మనసులో పెట్టుకున్న మనస్తాపం చేసి కూడా కొంచెం ఇది చేసుకుంటూ ఉండొచ్చు అని అనుకుంటున్నాం మేము. ప్రతి దానికి కూడా ఒక్కొక్క రీజన్ అయితే ఉంది. సో చెప్పండి. అవి కొన్ని చిన్న చిన్నవి కూడా ఉన్నాయంట కదా, వాళ్ళ మదర్ చెప్తున్నారు కదా 5-6 lakhs ఉంటాయి అని చెప్పేసి.
ఇవన్నీ కొంచెం ఇంటెన్షన్తో ఇవన్నీ మనస్తత్వం చేసి ఇలా డిసైడ్ చేసుకోవడం జరిగింది బ్రదర్. Actually, ఇక్కడ నిజామాబాద్లోని శ్రీరామ్ నగర్ కాలనీకి అయితే మనం రావడం జరిగింది. చాలా వరకు కూడా ఎవరికి తెలియని విస్తుపోయే నిజాలు అనేటివి సుమన్ టీవీ బయటపెట్టింది. సో ఏదైతే 8 గజాల జాగ కోసం ఇవాళ చాలా వరకు ముచ్చెమటలు పట్టించారు, చాలా వరకు కూడా ఇబ్బందులు అయితే పెట్టారు అనేది మనకు తెలుస్తూ ఉంది. 8 గజాలు అండి, 8 గజాలు. అది ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు అమౌంట్ తీసుకోవాలా, కానీ ముందే ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి చాలా వరకు అన్నా కూడా లేదు మాకు డబ్బులే కావాలా, మాకు డబ్బులు ఇవ్వాలా అని చెప్పేసి చాలా వరకు ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టిన తర్వాతనే క్రాంతి కుమార్ చనిపోయిండు అనేది తెలుస్తూ ఉంది. బర్త్డే రోజు సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయినాయి, కేక్ కటింగ్ అయిపోయింది, చాలా వరకు బంధువులందరితోనే మాట్లాడడం జరిగింది. వీడియో కాల్ చేసి చాలా సంతోషంగా మాట్లాడిన క్రాంతి కుమార్ ఎర్లీ మార్నింగ్ 3 గంటల సమయంలో అంటే ఆ రోజు కూడా ఎవరైతే ఈ 8 గజాల స్థలం ఎవరైతే తీసుకోవాలని చెప్పేసి అనుకున్నారో రాజ్ కుమార్ అనే క్యాండిడేట్ 10 సార్లు కాల్ చేయడం, అంటే ఒక 2 minutes మాట్లాడిండు ఒక కాల్లో. మాట్లాడిన తర్వాత కూడా బ్యాక్ టు బ్యాక్ ఒక 10 calls అనేటివి వచ్చినాయి. ఇదంతా ఇబ్బంది పెట్టడం వల్లే చనిపోయిండు అనేది తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా అంటే ఇవన్నీ కూడా మల్టిపుల్ ఇష్యూస్ అనేటివి ఉండడం వల్లే క్రాంతి కుమార్ చనిపోయిండు అని తెలుస్తూ ఉంది. కాకపోతే ఇవాళ ఎటు కాని పరిస్థితి అయిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఒక్కసారి ఈ వీడియో చూసిన వాళ్ళు క్షణికావేశాలకు పోయి ఆత్మహత్యలు చేసుకోవద్దు అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం.